హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. వీరా ధీరా సూర పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. సినిమా స్టోరీ మీకు చెప్పను మామ, ఎందుకంటే సింపుల్ స్టోరీ, ఒకే ఒక రాత్రిలో జరిగే స్టోరీ ఇది. సో దానివల్ల ఆ స్టోరీ అయితే చెప్పను. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, ఆ నిండిచే రేటింగ్, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు సినిమా చూడొచ్చా లేకపోతే వెయిట్ చేసి ఓటీటీ ఏమైనా చూడాలా అది కూడా చెప్తా. ఓకే, సో మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మామ, స్టోరీ మామ సింపుల్ స్టోరీ. ఒక నైట్లో జరిగే ఒక స్టోరీని 2 గంటల 42 నిమిషాలు రన్ టైంతో డైరెక్టర్ చూపించిన విధానం ఏదైతే ఉందో, డైరెక్టర్ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ మామ. ఎందుకంటే ఒక నైట్లో జరిగే స్టోరీ ఇలాంటి రన్ టైంతో చూపించాలంటే గ్రిప్పింగ్ స్టోరీ ఉండాలా, నేరేషన్ ఉండాలా, స్క్రీన్ ప్లే ఉండాలా, యాక్టర్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా అన్నీ ఉంటేనే మనం ఆ 2 గంటల 42 నిమిషాలు అనేది థియేటర్లో కూర్చొని చూడగలం. సో అలాంటి సినిమానే ఈ వీరా ధీరా. చూసేటట్టు చేసేయడం డైరెక్టర్, నిజంగా డైరెక్టర్ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇక నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మామ. చియాన్ విక్రమ్ మనకు సినిమాలో 23 మినిట్స్ తర్వాత స్క్రీన్లో కనిపిస్తాడు. యాక్టర్ చియాన్ విక్రమ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో పీక్స్ అని చెప్పొచ్చు సినిమాలో. అదేవిధంగా మన తెలుగు యాక్టర్ పృథ్వీరాజ్ ఒక మంచి క్యారెక్టర్ పడింది మావా నెగిటివ్ షేడ్స్లో. తన కొడుకుగా మలయాళం యాక్టర్ సూరజ్ వెంజరమూడు, సో ఇతని క్యారెక్టర్ కూడా హైలైట్ మావా. వీళ్ళిద్దరూ కలిసి మన హీరోకి ఒక పని అప్పచెప్తారు. ఆ పని చేయకపోతే నీ ఫ్యామిలీ చంపేస్తారని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తారు. ఆ విషయం హీరోకి తెలుసు. ఆ పని చేయకపోతే తన ఫ్యామిలీ ఏం చేస్తారో వీళ్ళిద్దరని తనకు తెలుసు. అదేవిధంగా ఏఎస్పీ క్యారెక్టర్లో హెచ్జే సూర్య పోలీస్ ఆఫీసర్గా చూపించాడు మా డైరెక్టర్. పోలీస్ ఆఫీసర్ కూడా ఇక మన హీరోని కూడా మామూలుగా వాడాడు. సో ఇద్దరు మధ్యలో మన హీరో నలిగిపోతాడు మామ తన ఫ్యామిలీ వల్ల. సో మొత్తానికి హీరో క్లైమాక్స్లో ఇద్దరికి రాడ్ దింపుతాడు మామ. మీకు తమిళలో మెన్షన్ చేస్తే కదా, సినిమాకి రాడ్ కాదు విలన్స్కి రాడ్ దింపాడు. సో మీరు తప్పుగా ఊహించుకున్నారు. మిగతా యూట్యూబ్స్ లాగా ఫేక్ తమిళ క్రియేట్ చేసి కంటెంట్ కూడా అదేవిధంగా నేను చెప్పను, మన ఉన్నట్టు చెప్తా. సో మొత్తానికి రాడ్ దింపింది విలన్స్కి మామ. క్లైమాక్స్ మాత్రం రియలిస్టిక్గా ఉంది మామ. వాట్ ఏ క్లైమాక్స్ మ్యాన్. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కానీ అంతకుముందు జరిగిన ఆ పాస్ట్ ఖాళీ క్యారెక్టర్ ఏంటి, అసలు తన ఆ జస్టిఫికేషన్కి ఒక 10 మినిట్స్ ఒక సీన్ క్రియేట్ చేస్తారు మా డైరెక్టర్. అంతకుముందు జరిగిన స్టోరీని ఆ పోలీస్ స్టేషన్లో ఏదైతే సీన్ ఉందో పీక్స్ అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ వస్తాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ సింప్లీ సూపర్ మామ. చియాన్ విక్రమ్ కానీ, యాక్టర్ పృథ్వీరాజ్ అండ్ మలయాళం యాక్టర్ సూరజ్ వెంజరమూడు కానీ, హెచ్జే సూర్య కానీ, అండ్ యాక్ట్రెస్ దుషారా విజయన్ కానీ బాగా యాడ్ చేస్తారు మామ. న్యాచురల్గా యాడ్ చేశారు. అది మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళ యాక్టింగ్ గురించి. ఇక సినిమాలో మ్యూజిక్ ఎలా ఉందంటే, సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి మామ. ఆ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మిగతా సీన్స్లో నార్మల్గా ఉండింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కొంచెం వర్క్ అనేది కొంచెం తగ్గింది సినిమాలో, అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది. లాస్ట్ ఒక 40 మినిట్స్ మామ ఎంత రేసీగా ఉంటుందంటే, ఎంత గ్రిప్పింగ్ ఉంటుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మామ. లాస్ట్ ఒక 40 మినిట్స్ ఆ రేంజ్లో డైరెక్టర్ క్రియేట్ చేశాడు. డైరెక్షన్ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇక సినిమాలో ఏదైనా మైనస్ ఏదైనా ఉందంటే అది రన్ టైం మామ. 2 గంటల 42 నిమిషాలు. ఈ రన్ టైంతో ఇంత సింపుల్ స్టోరీని చూపించాల్సిన అవసరం లేదు మామ. జస్ట్ ఒక 2 గంటల 30 నిమిషాలు ఆ రన్ టైంతో ఈ సినిమాని ప్రజెంట్ చేస్తుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది మూవీ. కానీ కొంచెం రన్ టైం ఎక్కువ అనిపించేది నాకైతే. కొన్ని సినిమాలు సీక్వెల్స్ వస్తూ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్గా డైరెక్ట్గా పార్ట్ 2 మనకు థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాతో మొత్తం స్టోరీ ఎండ్ అయిపోయింది. కానీ పార్ట్ 1లో డైరెక్టర్ ఇంకేం కొత్తగా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది మనకు మైండ్లో ఉండిపోతుంది అనమాట. కొత్తగా ఏం చూపించబోతున్నాడు పార్ట్ 1లో అనేది మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ రిలీజ్కి, అది మ్యాటర్. సో ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చు అంటే మీకైతే రికమెండ్ చేస్తున్నా, థియేటర్లో చూడండి, లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో కూడా చూడండి. కానీ థియేటర్ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో ఇలాంటి సింపుల్ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం ఆ డైరెక్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మామ. మామూలుగా ప్రజెంట్ చేయలేదు. సో ఫైనల్గా
వర్త్ మూవీ ఇది అండ్ మిస్ అవ్వదు, థియేటర్లో చూడండి. ఓకే, అండ్ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 3.25 మామ. 3.75 ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా రన్ టైం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో దానివల్ల 0.50 తగ్గించాను. అండ్ ఫైనల్గా 5కి అవుట్ ఆఫ్ 3.25 అండ్ వర్త్ మూవీ చూడొచ్చు. ఓకే, వీడియోని లైక్ చేయండి మామ అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.